చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ హిట్ అని జబ్బలు సరుచుకుంటుంటే సూపర్ హిట్ కాదు అట్టర్ ఫ్లాప్ అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. బాబు గారి సినిమా మీద అంబటి గారి రేటింగ్ ఎలా ఉందో కనుక్కుందాం. నమస్కారం సార్. సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్ధాలు ఆడటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు. నేతి బీరకాయలు నెయ్యి సన్నంగా ఉంది మీరు చెప్పిన సామెత. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఎప్పుడు అబద్ధాలు చెప్తారు. మీకు అలా అనిపిస్తుంది కానీ సత్యహరిశ్చంద్రుడి తర్వాత లిస్ట్ లో బాబు గారి పేరే ఉంది తెలుసా మీకు? కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఆ రోజు బాబు గారికి ఏమీ హాలిడే లేదనుకుంటాను సార్. అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఎక్కడా అని మీరు అట్ట ఎంక్వైరీ చేస్తే ఎలా సార్? హిట్ అంటే హిట్ అంతే. తల్లికి వందనం అమలు చేశారా మీరు గత సంవత్సరం? చేసామంటున్నారు కదా వాళ్ళు. ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా. అదొక్కటి అడగొద్దు, నాలుగు మందం అయిపోతుంది. ఎంతమందికి ఇస్తున్నావో తెలియదు, లెక్క లేదు, జామా లేదు. లెక్కలు పత్రాలు కూడా అడగొద్దు సార్, ఆయన చెప్పింది తినాలంతే. మనం గ్యాస్ 3 బండలు ఇస్తా అన్నావు, ఎన్ని బండ్లు ఇచ్చో చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ నేను. ఆల్రెడీ అందరిలో దీపం వెలిగించేశారంట కదా. దీపం పూర్తిగా వెలిగించారా? పూర్తిగా వెలిగించలేదా? కొద్దిగా అట వెలిగించి మళ్ళీ ఆరిపేశారు. అసలు లెక్క ప్రకారం ఎన్నిసార్లు వెలిగించాలి సార్? 3 సార్లు వెలిగించాలి. మరి ఎన్నిసార్లు వెలిగించారు ఇప్పటి వరకు? ఒకసారి వెలిగించి ఆరిపేశారు. మరి ఆయన సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా. కాదా? అన్నదాత సుఖీభవ ఏమైంది? అన్నదాత సుఖీభవ అది కూడా ఇచ్చేసారంట కదా. గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా? ఇవ్వలా. అది కూడా అడగొద్దు, నాలుక మందం. ప్రతి నిరుద్యోగికి 3000 అన్నావు, ఇచ్చావా? సూపర్ 6 అన్ని అమలు చేసాం అన్నప్పుడు అది కూడా ఇచ్చేసినట్లే కదా సార్. ఒక్క పైసా ఇచ్చావా? గుండు సున్నా కదా. దానికి కూడా ఏదో కిటిక్ కనిపెడతారు. ఆగండి. సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అలా కాదు సార్, ఫైనల్ గా మీరేం చెప్తారో చెప్పండి గురుగారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ఎందుకు సార్ పాపం అలా బాబు గారు గాలి తీసేస్తారు అత్తమాను. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. అంటే ఏటి చేయనేదా బాబు గారు? అరకొరగా చేసి అయిపోయింది, ఇంకా అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. మరి లేకపోతే మొత్తం అమలు చేసేస్తారు అనుకుంటున్నారా ఏటి? అమ్మా ఆశ దోశ. పోతే కొన్ని విషయాలకు వెళ్తే చాలా విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అన్నట్టు జడ్పీటీసీ ఎన్నికల గురించి కూడా మాట్లాడండి సార్ కాస్త. ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నా. ఇప్పుడు చూసారు కదా సార్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా. చెప్పండి. నీ దుంపదేగా 2 జడ్పీటీసీల కోసం ఎందుకై ఇంత కక్కుర్తి పడ్డావు? ఎలాగైనా పులివెందుల్లో గెలిచి సత్తా చాటుకోవాలని కంకణం కత్తుకున్నారు బాబు గారు. గెలిచేం పగలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను. జడ్పీటీసీ గెలిచాం చూసారనా పెతాపం అని అందరికీ చెప్పుకోవడానికి ఉంటుంది కదా. డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. ఎందుకు సార్? అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు నా కొడక కాల్చి పారేస్తా పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. అవును సార్, మేము కూడా టీవీలో చూసాం. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పడేయడానిక? ఆయన అలాగే అనుకుంటున్నారేమో. కాల్చి పడేయడానికి సిగరెట్టా? ఏమో గురుగారు, ఆయనకి సిగరెట్ కాల్చి అలవాటు ఉందో లేదో. కాల్చి పడేది చుట్ట. ఈ చుట్ట సంగతి ఏమో గానీ వాళ్ళు చుట్టాలేమో సార్. డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా నాకు అర్థం కాలేదు. ఇంక వదిలేయండి సార్, మళ్ళీ ఆ డిఎస్పీ గారు కోపం వస్తుంది.